హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు పాటలతో ప్రభువుని స్తుతించాం. మరి సమయంలో ప్రార్థనలోకి వెళ్ళే ముందు 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి ఈ దినాన మనతో వాక్యాన్ని పంచుకోవడానికి మన మధ్యలో పాస్టర్ జేమ్స్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. ఇక మరి వాయిద్యములు అవన్నీ పక్కన పెట్టేయండి. మరి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనతో వాక్యం ప్రార్థించు. మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వలోకానికి చక్రవర్తి అయిన మా ప్రభువా, నీ విలువైన శ్రేష్టమైన ఉన్నతమైన అత్యున్నతమైన మహిమగల నామానికి ప్రభువా ఈ సాయంత్రకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. ఇంతవరకు నీ పరిశుద్ధ నామాన్ని పాటల ద్వారా స్తుతించాము, గణపరిచాము తండ్రి. ఈ సమయంలో ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నీ మాటలను మేమందరం కలిసి ధ్యానిస్తుండగా ఇది మాతో మీరు మాట్లాడి తండ్రి మా హృదయాలను కదిలించి ప్రభువా మేము సరిచేసుకోవాలి దగ్గర సరిచేయబడి ప్రభువా మార్పు చెందాల్సిన మార్పు చెందబడి ప్రభువా నీ సాక్షిగా ఆయన జీవితకాలం అంతా ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, మీ ప్రేరణలో ప్రభువా మీరే మాట్లాడించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రభువా నీ బానిసైన నన్ను నీ సులువు చాటును మరుగుపరిచి ప్రభువా మీ నామానికి మహిమకరంగా తండ్రి నాయన మీరు వాడుకొని ఈ నోటికి బోరగా మీరు వాడుకొని మాతో అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ టైము నా మెసేజ్ మిస్ అయింది, అక్కడికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల. ఈ దినంన దేవుని మహాకృపను బట్టి మీ ముందు నిలవడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ దినం వాక్య ధ్యానంకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 53 నుంచి 65 వరకు ఉన్నటువంటి వచనాలు. 14వ అధ్యాయం 53వ వాక్యం నుంచి 65వ వరకు ఉన్నటువంటి వచనాలు చదువుతాం. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికి
మంత్రోక్తులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. థ్యాంక్ యూ సిస్టర్. ఈ వాక్య భాగం మనంతా చదివినప్పుడు అబద్ధ సాక్ష్యమును వెలుగుతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా పట్టుకోవాలి, ఏ విధంగా సిలువ వేయాలని ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు. అన్యాయ తీర్పు తీర్చారు. అలాగే అబద్ధ సాక్ష్యాన్ని వెతికారు. ప్రధాన యాజకుని వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ, క్రౌడ్ కానీ ఉన్నటువంటి యూదులు కానీ, వీళ్ళందరూ ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈరోజు అంశం ఏంటంటే నమ్మకమైన సాక్షి, ఫెయిత్ఫుల్ విట్నెస్, నమ్మకమైన సాక్షి. ఈ వాక్య భాగం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి సందేశం చాలా ఉంది. అయితే అనుదినము ఈ వెంకటేశ్లో మంచి వర్తమానాలు మీరు వింటూ వచ్చారు. అయితే దేవుని కృపను బట్టి ఆయన బానిసైన నాకు దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన నాకు బట్టి నేను యోగ్యుని కానప్పటికీ దేవుడు తన కృపలో ఎన్నుకొని ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చూసినప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫెయిత్ఫుల్ విట్నెస్ కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఎందుకు, ఎలా అనంటే యేసుక్రీస్తు ప్రభు మనం ఆలోచించినప్పుడు ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు. అయితే మానవుడు పాపం చేసినప్పుడు, పాపం భూలోకం అంతా పారిపోయినప్పుడు దేవుడు రక్తం కాల్చాల్సిన సమయం వచ్చింది. దేవుడు రక్షకుడుగా రావాల్సిన సమయం వచ్చింది. ఆ పరిస్థితులు దేవుడు యేసుక్రీస్తు ప్రభుగా లోకానికి వచ్చేటప్పుడు తండ్రి చిత్తాన్ని చేసే విషయంలో నమ్మకత్వాన్ని చూపించాడు. నేను వెళ్ళను, నేను కాదు, నా వల్ల కాదు అనేటువంటి మానం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రజల పట్ల ఆయనకున్నటువంటి భారం, వెళ్ళాలి, ప్రజలను రక్షించాలి, ప్రజలను సంరక్షించాలి, పాపం నుంచి విడిపించాలి, నరకం నుంచి తప్పించాలి, ఎట్టకేలకు దేవుని రాజ్యానికి వాళ్ళని చేర్చాలి అన్నటువంటి దృక్పథంతో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. అంటే ఆయన లోబడి లోకానికి వచ్చిన తర్వాత ఎంత నమ్మకంగా పనిచేశాడంటే, అందుకనే ద బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తి, ఆయన కలిగినటువంటి దేవుడు, నమ్ముకొనుటకు ఆయన గొప్ప దేవుడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బైబిల్లో చాలామంది దేవుని ఎరిగినటువంటి వారు కూడా అలాంటి ఫెయిత్ఫుల్ విట్నెస్ కలిగి జీవించారు. అలాంటి నమ్మకత్వం కలిగి జీవించారు దేవుని ఎడల. విశ్వాసం అనంటే మనం కలిగి జీవించేది, నమ్మకత్వం అనంటే దేవుడి దగ్గర దేవుడి ఎడల మనం కలిగి ఉండేది నమ్మకత్వం. అయితే బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం నుండి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ 3 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి మోసెస్ గారు. మీకు బాగా పరిచయమైనటువంటి వాక్యమే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివితే మోషే గురించి దేవుని ఇల్లంతటి, దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ మోషే గారి గురించి, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అంటే ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు మోషే గారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా అనంటే మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు, తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, తర్వాత 40 మామ దగ్గర ఉన్నాడు, తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు నడిపిస్తున్నాడు. అయితే ఈ 120 yearsలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఫెయిత్ఫుల్ పర్సన్, అంటే నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడు దేవుని దగ్గర. ఎలా ఇది సాధ్యమైంది అంటే ఆయనలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అవన్నీ ధ్యానిస్తే చాలా సమయం పడుతుంది. అయితే మోషేలో ప్రాముఖ్యంగా మనం గమనించే విషయం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల్ని, ఈ 6 లక్షల కారుబలమైనటువంటి ప్రజల్ని నడిపిస్తున్నటువంటి ఈ ప్రాసెస్లో, ఈ సందర్భంలో మోషే ఈ ప్రజలు జరుగుతున్న ప్రతి సందర్భంలో దేవుడిని కన్సల్ట్ అయ్యాడు. హల్లెలూయా. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి పరిస్థితుల్లో ఆయన సొంత అభిప్రాయం చెప్పడం, ఆయన సొంత ఆలోచన చెప్పడం, సొంత విధానంలో వెళ్ళాలని ఏది కూడా వాళ్ళకి బోధించలేదు. కానీ ప్రతి పరిస్థితుల్లో మోషే నేర్చుకున్నది ఏంటంటే దేవుని కన్సల్ట్ అవడం, అంటే దేవుని మీద ఆధారపడడం. అందుకనే బహుశా నేను 100% చెప్పగలను, దేవుని దగ్గర ఆ నమ్మకత్వాన్ని మోషే ఎలా సంపాదించుకున్నాడు అంటే ప్రతి విషయంలో దేవుని దగ్గరికి వెళ్తున్నాడు, ప్రతి విషయంలో దేవుని దగ్గర ప్రాధాన్యపడుతున్నాడు, ప్రతి విషయంలో దేవుడి దగ్గర ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీళ్ళు లేవంటే దేవుడి దగ్గరికి వచ్చాడు, ప్రభా నీళ్ళు కావాలి, ఆహారం కావాలంటే దేవుని దగ్గరకు వచ్చాడు, ప్రభా ఆహారం కావాలి, ఇంకా ప్రభా వీళ్ళు నడిపించాలంటే నాకైతే జ్ఞానం లేదంటే దేవుడే నేను అగ్నిస్తంభంగాను, పగలో మేఘస్తంభంగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ఉంటానని చెప్పాడు. సో ఇలా ప్రతి పరిస్థితిలో మోషే ఎలా నమ్మకత్వాన్ని సంపాదించాడంటే దేవుని కన్సల్ట్ అవడం నేర్చుకున్నాడు. సో మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకం,
అంత నమ్మకత్వం సంపాదించాడు. మనం మన ఇంట్లో కూడా నమ్మకత్వం కలిగి ఉండడం కొన్నిసార్లు. భార్య దగ్గర నమ్మకం ఉండదు, భార్యకి భర్త అంటే నమ్మకం ఉండదు, భర్తకి భార్య అంటే నమ్మకం ఉండదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో అట్లా మారిపోతుంటారు అనమాట. అయితే ఒక్క మాట ఏంటంటే నమ్మకమే లైఫ్. నమ్మకం కలిగి దేవునికి నమ్మకత్వం కలిగి జీవించడమే ద బెస్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన్ని అంగీకరించి ఆయన అనుసరించినటువంటి వారిలో మోషే గారి దగ్గరికి మనం వెళ్తే మనం అది చూస్తాం, ఆయనలో అది కనిపిస్తుంది. అందుకనే ఇంకా ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినప్పుడు 25 నుంచి చదివితే చూడండి ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు అనేది మనకు కనిపిస్తుంది. ఐగుప్తుకు విడిచిపోయాను. చాలా విషయాలు కనిపిస్తాయి. నింద, శ్రమ, ఆ తర్వాత ఫరో కుమార్తెను అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు, ఆయన దృష్టి ఉంచిన బహుమానం నందు, అలాగే స్థిరబుద్ధి గలవాడై ఉన్నాడు, అలాగే ఐగుప్తుని విడిచిపెట్టేసాడు. ఇవన్నిటిని మనం చూస్తుంటే ఏం కనిపిస్తుందంటే ఆయనలో ఫెయిత్ఫుల్ విట్నెస్, నమ్మకత్వం కనిపిస్తుంది. అంత నమ్మకంగా దేవునికి పనిచేసి దేవుడే సాక్ష్యం ఇవ్వడానికి కారకుడయ్యాడు మోషే. అయితే మనం కూడా ప్రతి పరిస్థితుల్లో కృంగిపోకుండా దేవుని మీద నమ్మకం కలిగి జీవించడం చాలా అవసరం. రెండవది చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వరకు మీకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు తెలుసు. చాలా థ్యాంక్ యూ. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. ఇది ఎందుకు నేను తీసుకున్నానంటే ఇక్కడ కూడా ఒక భాగం మనకి అనిపిస్తుంది. ఏంటంటే మీకు పరలోక రాజ్యం గురించి ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటే, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, మరొకరికి 1 తలాంతే ఇచ్చాడు. అంటే ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళకి ఇచ్చాడు దేవుడు ఎప్పుడు కూడా మన సామర్థ్యాన్ని బట్టి మనకి ఇచ్చినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి. ప్రభా ఇదే ఇచ్చావా, ఇంతే ఇచ్చావా అని అనుకోకుండా ఇది ఇచ్చావా నీకు స్తోత్రం అనుకోవాలి. అయితే 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి తిరిగి 5 సంపాదించాడు. 2 ఇచ్చినటువంటి వ్యక్తి 2కి 2 సంపాదించాడు. 1 ఇచ్చిన ఆయన ఏం చేశాడంటే 1 తీసుకెళ్ళి పూడ్చిపెట్టాడు. తర్వాత యజమానుడు వచ్చినప్పుడు ఇదిగో అయ్యా నువ్వు విత్తన చోట కోసేవాడు కదా, ఇది నువ్వు తీసుకో అని అంటున్నాడు. ఇద్దరి గురించి ఏమని సాక్షించాడంటే బల నమ్మకమైన మంచి దాసుడా, వాళ్ళు నమ్మకత్వాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ 3వ వ్యక్తి ఏం చేస్తాడంటే దాన్ని పూడ్చిపెట్టాడు. అప్పుడు అంటాడు యజమానుడు, ఒరే సోమరివైన చెడ్డదాసుడా, అంటే బ్యాడ్ టెస్ట్ మనీ. ఎందుకు వచ్చిందంటే ఇతడు సోమరి. రెండోది అతను షావుకారు దగ్గర ఇచ్చిన వడ్డీ అన్న వచ్చేది కదా, అది కూడా చేయలేకపోయాడు. అందుకని ఇతనికి దేవుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇతను సోమరి అయినటువంటి చెడ్డదాసుడా. అయితే ఎప్పుడైతే రెక్టిఫై చేసుకున్నారో, ఎప్పుడైతే ఫలించడం నేర్చుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళు మళ్ళా దాన్ని దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది ఇంకా సంపాదించారో, దేవుడు వారిని బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. అంటే ఇచ్చే విషయంలో ఎట్లా ఉండాలంట, నమ్మకంగా ఉండాలి. లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. ఒకటి మోషే దేవుని పనిలో నమ్మకంగా ఉన్నాడు, దేవుని ఇంట్లో లేదా దేవుని పనిలో. రెండవది ఈ సిచ్యువేషన్ చూసి మనకి ఏం కనిపిస్తుందంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. వాట్ ఎవర్ మేబీ, ఏదైనా కావచ్చు, అది 1 రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు మనకి ఎంత ఇస్తాడో అందులో నమ్మకంగా కలిగి జీవించాలి. కొంచెంలో నమ్మకంగా లేకపోతే అధికంగా దేవుడు ఎట్లా ఇస్తాడు? దేవుడు ఇచ్చిన 10 రూపాయల్లో నమ్మకంతో జీవించకపోతే 1000 రూపాయలు ఎట్లా ఇస్తాడు మనకి అనేది ఆ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను జరిగింది చెప్తాను. నేను ఏదో గొప్పడని చెప్పడం కాదు, వాస్తవంగా జరిగింది 100%. నేను కేరళలో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నేను హాలిడేస్కి సోమన్ అనే ఒక అంకుల్ ఉండేవాడు. ఆయన ద్వారా నేను వెళ్ళాను ట్రైనింగ్కి. అంకుల్కి ఒక కొడుకు, 2 కూతుర్లు. కొడుకు రూమే నాకు ఇచ్చారు. ఆ కొడుకుతో పాటు నేను కూడా ఉండేవాడిని, ఆయనతో పాటు పడుకునేవాడిని. ఆయన మంచం మీద పడుకునేవాడు, నేను కింద పడుకునేవాడిని. అయితే ఆయా సందర్భాల్లో ఏం చేసేవాడంటే ఆ బ్రదర్, ఆయన పేరు శోభన్ దాస్, ఆ బ్రదర్ ఏం చేసేవాడంటే మంచం కింద నేను పడుకునే బెడ్ దగ్గర కొంత చిల్లర పడేసేవాడు, కొన్ని నోట్లు పడేసేవాడు. నాకు అర్థమైంది, నన్ను పరీక్షించడానికి చేస్తున్నాడేమో అనుకునేవాడు.
కానీ ఆయన ఎక్కడ వేసిన చిల్లర అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన కాగితాలు అక్కడే ఉంటాయి, ఎక్కడ వేసిన డబ్బులు అక్కడే ఉంటుంది. ₹1 కూడా నేను తీసుకునేవాడిని కాదు. అంటే నన్ను పరీక్షించడానికి చేస్తున్నాడేమో అనిపించింది. సో ప్రతి విషయంలో దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా డబ్బుల విషయంలో, ఎందుకంటే కొంతమందికి డబ్బే ఆధారం, డబ్బే నమ్మకం. ఈరోజు కూడా ఒక బ్రదర్, నేను టిఫిన్ షాప్ దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, డబ్బు ఉంటేనే ఈరోజు జీవితం అంటా ఉన్నాడు. అంటే డబ్బే లాభం అయిపోయింది, డబ్బే ఎక్కడ డబ్బు ఉంటే వాళ్ళ మనసు అక్కడే ఉంటుంది. అంటే దేవుడు మనకి ఎంత ఇస్తాడో దాంట్లో సంతృప్తి చెందడం మనం నేర్చుకోగలిగితే అక్కడ దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని కలిగి మనం జీవించగలం. అంతేగాని సేవకుల దగ్గర మనకి ఇచ్చిన దాంట్లో మనం సగం దాచిపెట్టేసుకొని అప్పుల్లో అననీయ సభ్యులాగా ఆమెకి తెలవకుండా ఈయనకి తెలవకుండా ఆమె ఇంతే వచ్చింది అని చెప్పి దాచిపెట్టుకుని వేషాలు వేసామంటే దొరికిపోతాం దేవుడి దగ్గర. అందులో నో డౌట్. ఎందుకంటే కొన్నిసార్లు మనం డబ్బును చూస్తే వేషాలు వేస్తాం. దేవుడు చూడట్లేదులే, సేవకుడు చూడట్లేదులే. దేవుడు మనకి సేవకుడు ఎంత ఇచ్చినా, లేకపోతే దేవుడు మనం ప్రేమించి ఎంత ఇచ్చినా దాంట్లో నమ్మకంగా ఉంటే చాలు. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ నమ్మకత్వాన్ని చూపించారు. నమ్మకమైన మనుషుదాసుడు అని పేరు పొందారు. మోషే నమ్మకాన్ని సంపాదించుకున్న ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అని సాక్ష్యం పొందాడు. కారణం దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా దేవుడిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నారు. దేవుడిచ్చిన ధనంలో కావచ్చు, వాటిలో కావచ్చు. అయితే మూడవ వ్యక్తి, ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. పై రెండు కూడా ఇంపార్టెంట్, ఇది ఇంకా ఇంపార్టెంట్. పౌలు గారి గురించి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 23 నుంచి 24 వరకు చదువుతారక్క. ఎంచుకోనట్లేదు. నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా దాన్ని నేను ఎంచుకోను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. అంటే ఈ పౌలు గారి లైఫ్లో నుంచి మనం ఏం నేర్చుకోగలం అంటే శ్రమలో కూడా నమ్మకత్వం. హల్లెలూయా. మోషే గారేమో దేవుడి పనిలో నమ్మకత్వం. ఇక్కడ ఈ తలాంతులు కలిగిన వారేమో దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకత్వం. ఇక్కడ పౌలు గారిని చూస్తే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చాయో ఈ శ్రమల్లో కూడా నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. చిన్న బలహీనత వస్తే ఇంకేం దేవుడిలే, చిన్న జ్వరం వస్తే ఇంకేం దేవుడు, ఇంకా బాగా చేయలేదే, 10,000 అవసరమైందంటే ఇంకా ఇయ్యలేదే దేవుడు, ఇంకా ఎక్కడున్నాడో ఈ దేవుడు అనేస్తారు కదా. ఊరికే నిస్సారంగా అనేస్తారు, నోట్లో నుంచి పదాలు వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలు విసిగిస్తే నువ్వు సావరా అనేస్తారా కొంతమంది క్రైస్తవులు కూడా అంటారు, అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను నా చెవులారా విన్నా. అంటే చిన్న వాటికి, చిన్న ప్రలోభాలకి మనం ఇట్లు కరిగిపోతే, పౌలు గారి శ్రమల గురించి మనం ధ్యానిస్తే అసలు బెత్తరపోతాం. భయంకరమైన శ్రమలు, లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాడు. 3 సార్లు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఓడ పగిలి రాత్రంతా సముద్రాల్లో ఉన్నాడు. విష సర్పాల చేత కనిపించుకున్నాడు. చాలా సార్లు చెరసాల్లో ఉన్నాడు. చాలా సార్లు అవమానాలు పొందాడు. చాలా సార్లు నిందలు వేశారు. చాలా సార్లు కొట్టారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చావడానికి సిద్ధపడ్డాడు, కానీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు పౌలు గారు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్. సో శ్రమలో నమ్మకత్వం కావాలి. అన్నీ బాగున్నప్పుడు నేను నమ్మకంగా ఉంటాను దేవునికి, నేను దేవుడిలోనే ఆనందిస్తాను అంటాం. కానీ హబక్కూకుని చూసి నేర్చుకోవచ్చు. గొర్రెల దొడ్డులో లేకపోయినా, పశువులు సేవలో లేకపోయినా, చేనులోని పంట చేతికి రాకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా నేను నా దేవుని ఆనందిస్తాను అన్నాడు. అంటే ఆయన శ్రమలో ఉన్నా కూడా ఐఎమ్ హ్యాపీ. నేను శ్రమలో ఉండా వెళ్తున్నా కూడా ఐఎమ్ సో ప్రౌడ్ టు గాడ్. దేవుని బట్టి నేను గర్విస్తున్నాను, నాకు శ్రమలో కూడా ఆనందమే అన్నాడు హబక్కూకు గారు. అలాగే పౌలు గారు కూడా ఇదిగో ఆఖరిగా, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వరకు 35వ వచనం, 8వ అధ్యాయం 35వ వచనం రెఫరెన్స్ 8:35లో అక్కడ రాస్తారు. మీకు తెలిసిన విషయమే, ఎవడు లేడు క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపలేదు. అది శ్రమ అయినా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, వాటెవర్ మేబీ, యేసయ్య ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాపలేదు. బికాస్ ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. హల్లెలూయా. ఎందుకంటే శ్రమలు వస్తేనే కాదు, ఆనందం వస్తేనే కాదు, డబ్బు ఉంటేనే కాదు, ఆస్తి ఉంటేనే కాదు. ఒకప్పుడు ఈ పౌలు గారు
ఎట్లాంటి వ్యక్తి అంటే ఉగ్రుడు, పూర్వము హింసకుడు, దూషకుడు. అట్లాంటి వ్యక్తి ఇదిగో యూదులని, యేసుప్రభుని ఆరాధించేవాడిని జుట్టుబట్టి ఈడ్చుకెళ్ళేవాడు చెరసాలకి. స్టెఫను చావుకు కారకుడైనటువంటి వాడు పౌలు ఎంత గర్విష్టైనటువంటి వాడు యేసుక్రీస్తు కోసం చావడానికి సిద్ధపడ్డాడు. అంటే శ్రమ అయినా కూడా ఐఎమ్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. హల్లెలూయా. ఆ మాటలు అర్థమవుతున్నాయా? నేను రెడీ యేసయ్య కోసం చావడానికి. కారణం ఫెయిత్ఫుల్ విట్నెస్. శ్రమలో కూడా నమ్మకత్వాన్ని కాపాడుకోవడం గొప్ప క్రైస్తవ లక్ష్యం. శ్రమ. అందుకే 24 సామెతలు 10 అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతగాని వాళ్ళం అయిపోతాం. మనం చేతగాని వాళ్ళం కాదు. సో ఒకటి, మోషే దేవుని పనిలో నమ్మకంగా ఉన్నాడు. తలాంతులు కలిగిన వారు దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నాడు, సనుక్కోలేదు. 5 తలాంతులు కలిగిన వ్యక్తి, 2 తలాంతులు కలిగిన వ్యక్తి. అందుకే 1 తలాంతు కలిగిన ఆయన్ని తీసుకో, 5 తలాంతులు కలిగిన వానికి ఇచ్చేసి మనం చెప్పాడు. కలిగిన వానికి లేని వాడి దగ్గర తీసేయండి. 3వది, పౌలు గారి దగ్గరికి వస్తే శ్రమలు వచ్చినాయి కదా, ఎందుకు నాకు ఈ ప్రభు ముందే చెప్పాడు, నా కొరకు నువ్వు శ్రమ పడాలని దేవుడు చెప్పాడు పౌలు గారికి. అంతకుముందు సంఘాన్ని హింసించేవాడు, దేవుడిని బిడ్డలను పాడు చేసేవాడు, అంటే చంపేవాడు, చెరసాలకు ఈడ్చుకెళ్ళేవాడు. అయితే ఇప్పుడు టోటల్గా దేవునికి సమర్పించుకున్నప్పుడు, అంతకుముందు అయితే ఆస్తిపరుడు, ఐ డోంట్ నో, చరిత్ర చెప్తే 9 కోట్ల ఎంత పైగా ఆస్తిపరుడు అంట పౌలు గారు. అంత కోట్ల ఆస్తిపరుడు, అంత జ్ఞానం కలిగిన వాడు, అంత హోదా కలిగిన వాడు. ఇప్పుడు యేసు ప్రభు దాసుడు అయిపోయిన తర్వాత, యేసు ప్రభుకు అప్పగించేసుకున్న తర్వాత, యేసు ప్రభుకు బానిస అయిపోయిన తర్వాత, యేసు ప్రభు నా సర్వస్వం అనుకున్న తర్వాత ఆయనలో 3 కనిపిస్తాయి. మనం కనుక పౌలు గారి దగ్గరికి వెళ్ళి మీరు ఇన్ని పత్రికలు రాయడానికి కారణం ఏంటి అంటే, నా ఒక నేను చెప్తున్నా అని అడిగితే, బైబిల్ అంతట్లో నేను గ్రహించింది ఏంటంటే, ఈ రెడీ టు లివ్ ఫర్ క్రైస్ట్. నేను ఆల్వేస్, ఎల్లప్పుడూ యేసయ్య కోసం బ్రతకడానికి ఇష్టపడ్డానని చెప్పగలడు ఆయన. హల్లెలూయా. 2వది, ఆయన ఏం చెప్పగలరు అంటే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఫర్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు కోసం ఏదో ఒకటి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న వ్యక్తులు అని చెప్పగలరు. 3వది, ఆయన ఏం చెప్పాలంటే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డై ఫర్ క్రైస్ట్. ఎల్లప్పుడూ యేసయ్య కోసం సావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలడు ఆయన. యేసయ్య కోసం జీవించడం కలను, యేసయ్య కోసం ఏదైనా చేయగలను, యేసయ్య కోసం సావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండగలను. అందుకే శ్రమలో కూడా నమ్మకత్వాన్ని కోల్పోలేదు. మనందరి జీవితాల్లో శ్రమలే రొటీనే, సమస్యలు మామూలే, ప్రాబ్లమ్స్ అసలు పండుండే చెట్టుకే రండి రాయలు దెబ్బలు. సమస్యలు అనేవి మామూలే, కానీ శ్రమలో నిలబడగలిగిన వాడు నిజమైన విశ్వాసం. ఏది లేకపోయినా మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏది లేకపోయినా మనం ఎక్కడికి వెళ్ళి బెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళి చేయి చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అయితే ఎదురు చూస్తూ ఉంటారు, ఏమైనా ఇప్పిస్తారా త్రాగడానికి, తినడానికి. నోనో, క్రైస్తవ లక్షణం కానే కాదు. దేవుని బిడ్డలమైన, దేవుని సేవ చేస్తున్న మన లక్షణం అసలే కాదు. అసలు అది దేవుడు ఇస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తాడు. నా దేవుడు నమ్మకమైన వాడు. నేను నమ్మకంగా ఉంటే దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏది కావాల్సి వచ్చినా, పిల్లల ఫీజుల విషయంలో కావాల్సి వచ్చినా, ఇంట్లో తిండి విషయం కావాల్సి వచ్చినా, ఏదైనా కావచ్చు, దేవుడు ఇస్తాడు. అయితే మనలో దేవుడు ఏం చూస్తాడు అంటే నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ ఇస్ నీడెడ్. చాలా అవసరం, నమ్మకత్వం చాలా అవసరం. అందుకని ఈ కాంటాక్స్లో యేసు ప్రభు ఎంత నమ్మకమైన సాక్ష్యం. చాలామంది నేరారోపణ చేశారు, చాలామంది అబద్ధ సాక్ష్యాలు పలికారు, కానీ ఎక్కడ కూడా ఆయన పట్టుకోలేకపోయాడు. అవి ఏవి కూడా సూటబుల్ కాలేదు. వాళ్ళు చెప్పే వాటికి ఏవి కూడా పొంతం లేదు. ఈయన 3 దినాల్లో దేవాలయం పడగొట్టండి, మళ్ళీ 3 దినాల్లో కడతానని చెప్పాడని చెప్పి వీడియోలు సంబోధిస్తున్నారు. కానీ ఇవేవి కూడా ఆయన లైఫ్కి సూటబుల్ కాలేదు. ఎందుకంటే ఆయన బిలీవబుల్ గాడ్. ఆయన తప్ప వేరొకరు లేరు, ఆయన తప్ప ఈ ప్రపంచంలో ఇంకొకడు లేడు. అందుకనే ఆయనే రావాల్సి వచ్చింది. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చే విషయంలో నమ్మకత్వం ఉంది. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన శ్రమలు పొందడంలో ఆయన తండ్రికి నమ్మకత్వం చూపించాడు. శ్రమపడి రక్తం కార్చడంలో నమ్మకత్వం ఉంది. ప్రతి విషయంలో యేసు ప్రభు చేసిన ప్రతి పనిలో, ప్రతి అడుగులో నమ్మకత్వం కలిగి జీవించాడు. అందుకనే దేవుని ఎరిగినటువంటి మనం కూడా, ఆయన అనుసరిస్తున్న మనం కూడా, మనం కొన్ని చిన్న చిన్న ప్రలోభాలకి గురిగిపోకుండా దేవుని దృష్టిలో మనం సరిచేయబడుతూ, ప్రభువా ఒకవేళ శ్రమలు కూడా తీసుకెళ్తే థ్యాంక్ యూ అని చెప్పగలిగితే, ఆ మరుక్షణమే ఒక గుంట వచ్చిన తర్వాత, ఎప్పుడు గుంటలే వస్తుంటాయి ఆ లైఫ్లో, సాధారణమైన ప్లేస్ కూడా వస్తుంది. రోడ్లో బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ గుంటలు అటంటే చాలు, మా ఆటోలు మీరు ఎక్కడ అమ్మ దేవత అంటారు.
సదరమైన ప్లేస్లు కూడా వస్తాయి, ఎప్పుడు గుంటలే రావు. లైఫ్ కూడా వస్తాయి, ఎప్పుడు శ్రమలే ఉండవు. దేవుడు శ్రమలు కూడా నడిపించినప్పుడు అవి ఆనందంగా అంగీకరించాలి, విసుక్కోకుండా. ఇశ్రాయేలు ప్రజలు అలా విసుక్కొని, అలా సనుక్కొని, అలా ఏమైపోయారంటే అరణ్యంలోనూ కూలిపోయారు. అసలు క్రైస్తవ జీవితం అంటే మూలబాటు అయితే కాదు. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటో తెలుసా, ముళ్ళల్లో కూడా ఆనందిస్తాడు ఆయన. హల్లెలూయా. ముళ్ళల్లో నడుస్తున్నా కూడా ఆనందిస్తాడు. ముళ్ళల్లో లాంటి కష్టంలో మనం ఉన్నా కూడా దేవుడు ఓదార్పిస్తాడు. అలాంటి శ్రమల్లో కన్నీటిలో కూడా మన కన్నీటిని తొడుస్తాడు ఆయన. అలాంటి బలహీనతలో కూడా మనం చేయబట్టి లేపి మనల్ని బలపరుస్తాడు ఆయన. అలాంటి సమస్యలో కూడా మనల్ని విడిచిపెట్టాడు, మనుషులు విడిచిపెట్టినట్టుగా. మనుషులను మనం ఎంత నమ్మినా మనల్ని నడదారిలో ముంచేస్తారు, మనల్ని మోసం చేస్తారు, మనల్ని అప్పగిస్తారు. నేను కాదు అంటారు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న మనం గ్రహించాలా, దేవునికి నమ్మకత్వం కలిగి జీవిస్తున్నామా? లాస్ట్లో నేను ప్రశ్నతో ముగించేస్తాను నా ప్రసంగం, ఒక 5 నిమిషాల్లో ఉంది. దేవునికి నమ్మకంగా ఉన్నావా, నమ్మక ద్రోహంగా ఉన్నావా? అది మనం గ్రహించాలి రాత్రి. మనమే ప్రశ్నించుకోవాలా, నేను నా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నానా, నమ్మక ద్రోహం చేస్తున్నానా? ఆదిలోనే ప్రారంభమైంది. దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, ఆదాము హవ్వను చేసిన తర్వాత అన్నీ ఇచ్చేసాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఈ పండుని మీరు తింటే చస్తారు అంటే ఏం చేశారు? అపవాది వచ్చినప్పుడు పరిచయం లేని వ్యక్తి వచ్చి చెప్పగానే దాన్ని తిని ఏమైపోయారు? దేవుడికి నమ్మక ద్రోహంగా నిలిచిపోయారు. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే దేవుడికి నమ్మకత్వం కలిగి జీవించాల్సిన వీళ్ళు ఏం చేస్తారు? నమ్మక ద్రోహం చేశారు. నమ్మక ద్రోహం కదా అది. దేవుడి మాటని పెడచెవిని పెట్టి దేవుడికి విరుద్ధంగా చేస్తే మనం కూడా కొన్నిసార్లు పెడచెవిని పెట్టి సేవకులకు విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తే నమ్మక ద్రోహం కదా. తీర్మానం తీసుకున్న తర్వాత ఇక దేవుని కోసం కరెక్ట్గా జీవిస్తానని చెప్పి మనం దారి తొలగిపోతే అది నమ్మక ద్రోహం కదా. అయితే ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఆ ఒక తలాక్ తీసుకున్నటువంటి వ్యక్తి ఒక ఛాన్స్ ఉండేది బహుశా. నేను అనుకుంటున్నాను పశ్చాత్తాపడి దయతో క్షమించండి అయ్యా, నేను సంపాదించలేకపోయిన ఒకటి అని ఉంటే దేవుడు క్షమించుకుంటాం. కానీ దేవుడిని నిందిస్తున్నాడు. ఇప్పుడు కూడా విశ్వాసుల పరిస్థితి, దేవుని బిడ్డల పరిస్థితి ఏంటంటే దేవుడు ఇన్స్టాంట్గా ఇవ్వకపోతే దేవుడు నన్ను క్షమించండి, పొరపాటు అయిపోయిందని ఒప్పుకొని దేవుడు పాదాలు పట్టుకోవడం మానేసి దేవుడిని నిందిస్తాం. నువ్వేం చేస్తావయ్యా, నువ్వేం చేస్తున్నావయ్యా, ఇంకా లేదంటాం. అయితే ఈ రాత్రి కూడా బహుశా దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడేమో. ఎందుకంటే ఎంతకాలం దేవుడికి నమ్మక ద్రోహంగా ఉంటాం, ఎంతకాలం దేవుడికి విరుద్ధంగా జీవిస్తాం, ఎంతకాలం దేవుడి మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడికి ఎందుకు నమ్మక ద్రోహం చేస్తున్నాం? మన ఆలోచన ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా, మన పరక ద్వారా, మన యొక్క ఎక్కడేమో దేవుడి మందిరంలో చాలా సాఫ్ట్గా ఉంటాం, బయట వెళ్తే చాలా హార్డ్గా ఉంటాం. మన మాటలు హార్డ్గానే ఉంటాయి, మన నడక అంటే మన ప్రవర్తన విరుద్ధంగా ఉంటుంది. ప్రతి యాటిట్యూడ్ దేవుడికి విరుద్ధంగానే ఉంటాయి. మందిరంలోకి వస్తే సాత్వికం అతిగానే వచ్చేస్తుంది. ఎందుకు దేవుడికి నమ్మక ద్రోహంగా ఉంటాం? ఎంతకాలం అంటాం? అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేశాడు. దేవుడి దృష్టిలో మనల్ని దేవుడు ఏ విధంగా చూడాలనుకున్నాడంటే నమ్మకమైన వాడుగా, బల మంచి దాసుడా అని పిలవాలనుకుంటున్నాడు. అయితే మనమేమో దేవుడికి నమ్మక ద్రోహంగా బ్రతికితే ఏమని పిలుస్తాడు దేవుడు మనల్ని? సో ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని కోరుకునేది తెలుసా? మన హైట్, మన వెయిట్, మన బలము, మన జ్ఞానము డజంట్ వాంట్. దేవుడికి ఏమీ అవసరం లేదు. దేవుడికి నీ నమ్మకత్వం కావాలి. ఇచ్చిన కొంచెమైనా కావచ్చు, చిన్న సంఘమైన కావచ్చు, 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, నమ్మకత్వం కావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు మనలో. అది లేనంత కాలం సోమరమైన చెడ్డదోసులు అని అంటాడు. అలా అనిపించుకోవాలని దేవుడు ఆశ కాదు, మన ఆశ. మనకు కూడా అలాంటి ఆశ ఉండదు ఎవరికి. అయితే మన క్యారెక్టరే దేవుడి దగ్గర మనకు ఏమి పొందాలనేది రుజువు చేస్తారు, అయితే ప్రతిఫలం ఇస్తారు. అందుకని ఈ రాత్రి మోషే దగ్గరికి వెళ్తే ఆయన దేవుడి పనులు నమ్మకత్వం కలిగాడు. ఈ తలాంతలు కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తే దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నారు. పౌలు గారి దగ్గరికి వెళ్తే శ్రమలో కూడా నమ్మకత్వం కలిగి జీవించాడు. చాలా అవసరం అది. కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరం దీన్ని గ్రహించాలా. ప్రార్థన చేసుకుందాం, నమస్కరిస్తున్నాం. నేను చిన్న మాట ప్రార్థన చేసేస్తాను, తర్వాత రాజన్న గారు ఎస్. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా, నేనేమై
ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. నా జీవితంలో నేను ఎలా ఉన్నానో మనకే అర్థమైపోతుంది. మన జీవితం గురించి మనకు తెలుస్తుంది, దేవుడికి తెలుస్తుంది. కాబట్టి ఇంకా దేవునికి నమ్మక ద్రోహంగా ఉంటే సరి చేయబడదాం. తీర్మానం తీసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన మా తండ్రి, మీ బానిసైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని కొద్ది మాటలు మీ బిడ్డలతో మాట్లాడడానికి మీకు చూపిన కృపను బట్టి మీ స్తోత్రాలు. మా వ్యక్తిగత జీవితాల్లో, మా ఆత్మీయ జీవితాల్లో మేము ఏ విధంగా నీకు ఫెయిత్ఫుల్ కలిగి నమ్మకత్వం కలిగి జీవించాలో నాయన నీ ద్వారా, అలాగే నాయన నిన్ను అంగీకరించిన నీ బిడ్డలు నీ భక్తుల ద్వారా మాకు నేర్పిస్తూ వచ్చారు. మీ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ వీరినైనా ప్రేరేపించండి. ఒకవేళ ఇంకా నాయన పైకి నటిస్తూ లోపల నీకు దూరంగా ఉంటే సరిచేయబడి వాక్యం చేత సరిదిద్దుకుని నీ కొరకు నమ్మకత్వం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అలాగే మిగతా ప్రార్థన సమయాన్ని కూడా మేము దీవించమని యేసునామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుందాం, తలలు వచ్చి. ఈ రాత్రి తన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైనటువంటి మాటలు, దేవుని అంగీకరించిన బిడ్డలుగా, రక్షణ అనుభవంలోకి వచ్చిన బిడ్డలుగా